హాయ్ ఫ్రెండ్స్, yesterday స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దట్ ఈస్ ఎస్ఎస్సి నుండి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దట్ ఈస్ ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ హ్యాస్ రిలీజ్డ్, దట్ ఈస్ 2024 నోటిఫికేషన్. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 12th పాస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ గవర్నమెంట్ జాబ్. ఇట్ ఈస్ ఏ సెంట్రల్ జాబ్, మీన్స్ ఎవ్రీ ఇయర్ పడతాయి అన్నమాట ఈ జాబ్స్. పోస్టులు వచ్చేసి 3172. ఇట్ ఈస్ ఎ టెంటేటివ్, మీన్స్ వి మే ద పోస్ట్ మే ఇంక్రీజ్. సో ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదు. ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వెబ్సైట్లో, మనకి అఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్లయితే డేట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 8th April 2024 ఎస్టర్డే స్టార్ట్ అయినాయండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7th May 2024. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్, దట్ ఈస్ లేట్ ఫీ పేమెంట్ వచ్చేసి 8th May 2024. అండ్ విండో ఫర్ కరెక్షన్, ఇది కరెక్షన్ ఏమన్నా ఉంటే చేసుకోవడానికి 10th May 2024 to 11th May. అండ్ టైర్ 1 వచ్చేసి June to July మధ్యలో ఉంటుంది. అండ్ టైర్ 2 వచ్చేసి టు బి నోటిఫైడ్ లేటర్. అండ్ పే స్కేల్ చూసినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, దట్ ఈస్ జేఎస్ఏ పే స్కేల్ 2, 90,902 to 63,200. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి పే లెవెల్ 4, దట్ ఈస్ 25,500 to 81,100. అండ్ లెవెల్ 5 వచ్చేసి 29,200 to 92,300. అండ్ డిఓ, దట్ ఈస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పే లెవెల్ 4 వచ్చేసి 25,500 to 81,100. అండ్ వేకెన్సీస్ చూసినట్లయితే దే హ్యావ్ మెన్షన్ ద టెంటేటివ్ వేకెన్సీస్, మీన్స్ దేర్ ఆర్ అప్రాక్సిమేషన్. ఇవి అప్రాక్సిమేట్గా ఇచ్చారు, అంటే వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు ఫ్యూచర్లో. వేకెన్సీస్ ప్రజెంట్ వచ్చేసి 3,712 ఇచ్చారు. రిజర్వేషన్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డబ్ల్యూసీఎస్ఎం, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. అండ్ ఇక్కడ లోవర్ విజన్ అండ్ డిజబిలిటీ వాళ్ళకి ఏ వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇంకా చూసినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది. ఒకవేళ మీ వీళ్ళకి 27 years ఉంటే 27 + 5 years యాడ్ చేసినప్పుడు ఎంతైతే ఏజ్ వస్తుందో వాళ్ళకి అంత రిలాక్సేషన్ అనేసి ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years ఇట్లా మెన్షన్ చేశారు. అండ్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్ ద డీటెయిల్స్ హ్యావ్ దే మెన్షన్ హియర్. అండ్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. వీళ్ళకి ఏంటంటే 12th standard పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలి. అండ్ ఎల్డీసీ ఆర్ జేఎస్సీ అండ్ డిఓ వాళ్ళకి ఓన్లీ 12th పాస్ అయి ఉండాలి. అండ్ ఇంకా ఎలా అప్లై చేయాలి, ఏంటి ప్రాసెస్ ఇక్కడ మొత్తం మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫీ పేబుల్ ₹100, 100 ఉంది. అండ్ హ్యూమన్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ, ఏఎస్ఎం వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ ఉంది. అంటే వాళ్ళు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ఫీ కెన్ బి పెయిడ్ బై క్యాండిడేట్స్ అప్ టు 8th May 2024. అండ్ ఇక్కడ విండో ఫర్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ చేసుకోవడానికి ఏమైనా ఉంటే మీకు 10th నుండి 10th May 2024 నుంచి 11th May వరకు మీకు టైం ఉంది. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ నియర్ బై చూసుకోవచ్చు, ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 types ఉంటాయండి, టైర్ 1 అండ్ టైర్ 2. దిస్ 2 types ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్. అండ్ టైర్ 1లో ఇంక్లూడ్ అయ్యేది ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్. మొత్తం వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఈచ్ వన్కి 2 marks ఉంటాయి. అండ్ ఒకవేళ అటెంప్ట్ చేసి రాంగ్ అయితే 0.50 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ టైర్ 2లో చూసినట్లయితే 3 sections డివైడ్ చేశారు, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1లో మ్యాథమెటికల్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. అండ్ సెక్షన్ 2లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. అండ్ సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. సెక్షన్ 3 వచ్చేసి స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ. అండ్ ఇంకా చూసినట్లయితే టైర్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ సబ్జెక్ట్ ఏమేమి ఇన్వాల్వ్ ఉన్నాయి అన్నీ మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. అండ్ టైర్ 2లో కూడా గైస్ ఇక్కడ 14.65 చూసినట్లయితే దే మెన్షన్ దట్ ఫెసిలిటీ టు డౌన్లోడ్ అడ్మిషన్ సర్టిఫికేట్స్ విల్ బీ మేడ్ అవైలబుల్ 3 to 7 days బిఫోర్. 3 to 7 days బిఫోర్ మీరు వెబ్సైట్లో
క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ప్రింట్అవుట్ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది ఎగ్జామ్ హాల్కి డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళాలి. అండ్ ఇన్ అడిషన్గా మళ్ళీ తీసుకెళ్ళాల్సింది ఏమేమంటే అట్లీస్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటో సైజ్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ హ్యావింగ్ ద డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ప్రింటెడ్ ఆన్ ద అడ్మిషన్ సర్టిఫికేట్ సచ్ యాజ్ బిలో ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఉన్నాయండి. ఓటర్ ఐడి కోడ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఐడి కార్డ్ ఇష్యూడ్ బై యూనివర్సిటీ, ఎంప్లాయీ ఐడి కోడ్ ఆర్ ఎనీ అదర్ ఫోటో bearing a valid ID card issued by the center. So these are the details they mentioned. So thank you. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. మీకు ఇంకా ఎలిజిబిలిటీ ఉంటే పక్కా అప్లై చేయండి. థ్యాంక్ యూ.